హలో అండి. నమస్తే. ఈరోజు నేను మీతో ఐవీఎఫ్ ప్రొసీజర్‌లో జరిగే కాంప్లికేషన్స్ గురించి మాట్లాడతాను. ఐ యామ్ డాక్టర్ ఉషా, 49 ఫెర్టిలిటీ సెంటర్ ఫ్రమ్ ఎల్బీ నగర్ బ్రాంచ్. యాక్చువల్లీ చాలామంది ఐవీఎఫ్ ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేసి ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ పరిధి వెళ్ళాలి అన్నప్పుడు వాళ్ళకి చాలా డౌట్స్ వస్తదనమాట. దాంట్లో ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ వల్ల ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటదా? ఏదైనా ప్రాబ్లమ్ ఉంటదా? అనేది చాలా మందికి డౌట్ ఉంటది. చాలా మంది భయపడతారనమాట. సో, ఈ ఐవీఎఫ్ ప్రాసెస్‌లో జరిగే కాంప్లికేషన్స్ గురించి మీతో మాట్లాడతాను. సో, ఐవీఎఫ్ ప్రాసెస్‌లో మనం ఇచ్చిన ఇంజెక్షన్స్ చాలా ఇంజెక్షన్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత, రావడానికి ముందు చాలా ఇంజెక్షన్స్ ఉంటాయని భయపడతారు. సో, ఇంజెక్షన్స్ అనేది ఐవీఎఫ్ ప్రొసీజర్‌లో ఉంటాయండి. యూజువల్‌గా డేట్ వచ్చిన సెకండ్ డే నుంచి ఒక యూజువల్‌గా 10 డేస్ ఉంటాయి. ఆర్ లైక్ 8-12 డేస్ ఇంజెక్షన్ ఉంటాయన్నమాట. సో, ఇంజెక్షన్స్ చాలా నొప్పి వస్తదని చాలామంది భయపడతారు. ఇప్పుడు వచ్చే ఇంజెక్షన్స్ అన్నీ పెన్ ఇంజెక్షన్స్ అన్నమాట. అండ్ దెన్ సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ లైక్ పొట్టలో ఇచ్చిన ఇంజెక్షన్ అన్నమాట. సో, దీనివల్ల మీకు ఎక్కువ నొప్పి ఏం రావు. జస్ట్ చాలా చిన్న నొప్పిగానే ఉంటాయి. సో, ఈ ఇంజెక్షన్స్ వల్ల మీరు భయపడాలంత అవసరం లేదు. అండ్ దెన్ నెక్స్ట్ పికప్ ప్రొసీజర్. పికప్ ప్రొసీజర్ అనేది పెద్ద సర్జరీయా? దానికి లైక్ ఇన్సిషన్ లైక్ కుట్లు వేస్తారా? అదన్నీ అడుగుతారనమాట. సో, పికప్ అనేది ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రొసీజర్. త్రూ వెజినా ద్వారం త్రూ అల్ట్రాసౌండ్ గైడెన్స్ ఒక చిన్న నీడిల్ పెట్టి మీ బాడీలో ఫార్మ్ అయిన ఎగ్‌ని తీస్తామనమాట. సో, ఈవెన్ పికప్ కూడా చాలా సింపుల్ ప్రొసీజర్. పికప్ అయిపోయిన తర్వాత కూడా మీకు నొప్పి ఎక్కువ ఏమి ఉండవు. సో, దట్ ఈస్ అబౌట్ పికప్ ప్రొసీజర్. అండ్ దెన్ ఈటీ ప్రొసీజర్ ఎలా ఉంటది? పెయిన్ ఉంటదని చాలామంది అడుగుతారు. సో, ఈటీ ప్రొసీజర్ కూడా మీకు అనస్థీషియా యూజువల్‌గా అవసరం ఉండదు. వితౌట్ అనస్థీషియానే ఈటీ కూడా చేస్తామనమాట. అండ్ దెన్ ఇట్ ఈస్ లైక్ జస్ట్ 2-3 మినిట్స్ ప్రొసీజర్. దీనికి కూడా మీకు నొప్పి ఉండవు. నెక్స్ట్ ఐవీఎఫ్ ద్వారం పుట్టిన బేబీస్ నార్మల్‌గా ఉంటారా? అబ్‌నార్మల్‌గా ఉంటారా? అంటే అబ్సల్యూట్‌లీ నార్మల్‌గానే ఉంటారు. అండ్ దెన్ సో, అబ్‌నార్మల్ బేబీ అనేది మీకు ఛాన్సెస్ ఎక్కువుంటదా? అట్లా ఏం కాదు. జనరల్‌గా నార్మల్‌గా కన్సీవ్ అయిన కపుల్స్ కూడా లైక్ ఒక ప్రెగ్నెన్సీ గో త్రూ చేసినప్పుడు మధ్యలో ఒక అబార్షన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ కొందరికి బీపీ, షుగర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొందరికి కొంచెం డెలివరీ ముందు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ కొందరికి కొంచెం చిన్న చిన్న అనామలీస్ లైక్ లింబ్ డిఫెక్ట్స్, హార్ట్ ప్రాబ్లమ్, సీఎన్ఎస్ ప్రాబ్లమ్ అట్లా కొన్ని బేబీస్‌కి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దట్ ఈస్ ఇన్ జనరల్ నార్మల్‌గా కన్సీవ్ అయిన వాళ్ళకి అందరికి కూడా ఈ ప్రాబ్లమ్ వస్తదనమాట. సో, సేమ్ ప్రపోర్షన్ ఈస్ ఫర్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ఆల్సో. సో, ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ ద్వారా ప్రెగ్నెన్సీ ఫార్మ్ అవుతే అబ్‌నార్మల్ బేబీ పుడతారు, నార్మల్ బేబీ పుట్టరు అట్లా భయపడకండి. అబ్సల్యూట్‌లీ నార్మల్ బేబీసే పుడతారు. సో, ఇదే మీ దగ్గర నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలని అనుకున్నాను. ఎక్స్‌ప్లెయిన్ చేశాను కూడా. సో, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ కామెంట్ బాక్స్‌లో పెట్టండి. మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. థాంక్ యూ.